ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన. సంఘ ప్రార్థన వేరు, సంఘంలో చేసే ప్రార్థన వేరు, సమాజంలో చేసే ప్రార్థన వేరు, వ్యక్తిగత ప్రార్థన వేరు. నువ్వు ఏకాంతంగా నీ ఇంట్లోనో నీ గుడారంలో లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మోకరిల్లినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు చేస్తున్న పాపాలను బట్టి, నువ్వు చేసిన దోషాలను బట్టి, నీలో ఉన్న అవిధేయతలను బట్టో, నీలో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు దేవుని దగ్గర ఏం చేస్తావు తెలుసా? చాలా పశ్చాత్తాపడతావు. చాలా కనెక్షన్ మనకు దేవునితో ఏర్పరచబడింది. వ్యక్తిగత ప్రార్థన. యేసయ్య పగలంతా పరిచర్య చేశాడు. ఒలీవ కొండకెళ్ళి ఆయన ఏం చేశాడు తెలుసా? గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేశాడు. వాళ్ళని అక్కడే ఉండమని కొంచెం ఆవిడ దూరం అవతలికి వెళ్ళాడంట ఆయన. వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన ఎవరిలో అయితే ఉంటుందో ఆ ప్రార్థన వారిని దేవునిలో బలపరుస్తుందండి.